నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక వివరాలు చూస్తే ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీపై సంబంధిత అధికారులతో సమీక్ష చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే గవర్నర్ వద్ద ఉన్న టీఎస్పీఎస్సీ చైర్మన్ మరికొందరి సభ్యుల రాజీనామాల ఆమోదం జరిగిన తర్వాత నూతన చైర్మన్ సభ్యుల నియామకం ఉంటుందని, ఆ తర్వాతే ఉద్యోగ నియామకాలు, పోటీ పరీక్షల నిర్వహణ ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే గవర్నర్ వద్ద ఉన్న టీఎస్పీఎస్సీ చైర్మన్ మరికొందరి సభ్యుల రాజీనామాల ఆమోదం జరిగిన తర్వాత నూతన చైర్మన్ సభ్యుల నియామకం ఉంటుందని, ఆ తర్వాతే ఉద్యోగ నియామకాలు, పోటీ పరీక్షల నిర్వహణ ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రాములు, గుడ్ మార్నింగ్ ఆనంద్. వాళ్ళ 11 గంటల తర్వాత రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీపై చాలా కీలక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ సంబంధించిన చైర్మన్, కొంతమంది సభ్యుల రాజీనామాల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు రాజీనామాలు చేశారు. ఆ రాజీనామాల అంశం ప్రస్తుతం గవర్నర్ టేబుల్ వద్ద ఉంది. అది ఇప్పటికీ రాజీనామాలకు దాదాపు వాళ్ళు 20 రోజులైనా కూడా రాజీనామాలు చేసి గవర్నర్ ఇంకా వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్రపతి ఆమోదానికి కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపాల్సి ఉంది. కాబట్టి తొందరగా రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఏదైతే రాజ్భవన్ కు వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సందర్భంగా కూడా ఆమెను కోరినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే టీఎస్పీఎస్సీ సంబంధించిన పోటీ పరీక్షలు కానీ, ఉద్యోగ నియామకాల విషయంలో ఇప్పటికే మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన నిరుద్యోగుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని చెప్పి గ్రహించిన రేవంత్ రెడ్డి వాళ్ళ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమీక్ష సమావేశానికి విద్యాశాఖకు సంబంధించిన ముఖ్య శాఖల అధికారులతో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈ నెల జనవరిలో గ్రూప్ 2 ఉద్యోగాలు కూడా గ్రూప్ 2 పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంది. అయితే దాన్ని కూడా వాయిదా వేయడం జరిగింది. అయితే ప్రస్తుతం కొత్తగా కంపల్సరీ పోటీ పరీక్షలు నిర్వహించాలన్నా, ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నా కూడా టీఎస్పీఎస్సీకి రాజ్యాంగం ప్రకారం చైర్మన్, సభ్యులు కంపల్సరీ కమిటీ, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమిటీ ఉండాల్సిందేనని చెప్పి ఇటీవల సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిరుద్యోగులు కానీ, పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో చాలా క్లారిటీతో ఉంది. ఎలాంటి అవకతవకలు జరగకుండా, మళ్ళొకసారి పరీక్షా పత్రాలు లీకేజీ కాకుండా, ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి అవినీతి జరగకుండా, అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఈ రోజు జరుపుకున్న సమీక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఏ విధమైన చర్యలు తీసుకొని ముందుకు పోతారనేది మాత్రం వేచి చూడాలి. ఆనంద్. ఓకే రామ్, మరి దీనికి సంబంధించి పకడ్బందీ ప్రణాళికలు అయితే రూపొందిస్తూ ఉన్నారు. మరి ఆమోదం అంటే రాజీనామాలు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుందా? మరి పర్టికులర్గా అయితే చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే ప్రస్తుతానికి అంటే కంపల్సరీ పర్టికులర్ గా అనేది కాకుండా గవర్నర్ యొక్క కంపల్సరీ ఆమె ఇష్టం మేరకి ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటికే చాలా కార్పొరేషన్ల చైర్మన్లు ఇవన్నీ కూడా పదవులు రద్దయినాయి. కాబట్టి టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉన్న జనార్దన్ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే మరోవైపు ఇప్పుడు వీళ్ళ రాజీనామాలు ఆమోదిస్తే గతంలో జరిగిన అవకతవకలు, పేపరు లీకేజీల స్కాములు, పెద్ద ఎత్తున అరెస్ట్ పర్వం కూడా కొనసాగింది. దాన్ని మొత్తం కూడా దాన్ని మిస్యూజ్ చేశారు, అవకతవకలు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అని చెప్పి ఉన్నది. కాబట్టి వాళ్ళపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉండకపోదని చెప్పి మరోవైపు చర్చ జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం అవన్నిటిని వదిలేసి తాజాగా కంపల్సరీ నూతన టీఎస్పీఎస్సీ కమిటీకి చైర్మన్, సభ్యులతో కూడిన కమిటీ వేయాలి. ఖచ్చితంగా నిరుద్యోగులకు కావాల్సిన విషయాల్లో చర్యలు చేపట్టాల దిశగానే ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆనంద్.
ఓకే, థ్యాంక్ యూ రామ్. కాకినాడ జిల్లా తుని పట్టణ